హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాధు నాయక్, దాత్రి, కేదార్, కిరణ్, రమ్య అందరూ కూడా హోమ్ మినిస్టర్ ఆదికేశవ ఇంటికి వస్తారు. గేట్లు వేసి ఉండటంతో సాధు నాయక్ కాల్తో ఒక్క తండడంతో గేటు కాస్త ఓపెన్ అయిపోతుంది. సాధు నాయక్ అలా గేటు తీసుకొని లోపలికి వస్తూ ఉంటే వాళ్ళ వెనకాలే దాత్రి, కేదార్, కిరణ్, రమ్య వాళ్ళు వస్తారు. హోమ్ మినిస్టర్ ధ్యానంలో ఉంటాడు. హోమ్ మినిస్టర్ ధ్యానంలో ఉంటే అతనికి ఎదురుగా సాధు నాయక్ కింద కూర్చొని అభిని అరెస్ట్ చేసేసాము అని చెప్పడంతో దాత్రి, కేదార్ అంతకుముందుగానే అభి దగ్గరికి వెళ్ళి దాక్కొని ఉన్న అభిని అరెస్ట్ చేసి పట్టుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటారు. హీరో ఎన్ని ప్రాణాలు తీయటం, అందులో అభి ఇరుక్కోవడం, అభితోటే నువ్వు ఇవన్నీ చేయించటం, తర్వాత నిధి నిక్షేపాలు, గవర్నమెంట్కి సంబంధించిన వాటి కోసం నువ్వు గ్యాంగ్స్టర్లతో చేతులు కలిపి మొత్తం కూడా అక్రమాలు అన్నీ కూడా బయటికి వచ్చేసాయి. మేము నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చాము అని సాధు నాయక్ అంటాడు. ఏంటి, మీరు నన్ను అరెస్ట్ చేస్తారా? నన్ను అరెస్ట్ చేసిన మరుక్షణం ఈ స్టేట్ మొత్తం తగలబడిపోతుంది. ఎలా అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను అని ఆదికేశవ వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు దాత్రి అక్కడ నిల్చొని ఇదంతా చూస్తూ గట్టి పూజ కూడా ఏమీ చేయలేవు, మేము ఉన్నాం కదా అవన్నీ చూసుకోవడానికి, నువ్వేమీ చేయకుండా చూసుకోవడానికి అని ఎవరు అనుకుంటున్నావు? ఇక్కడ ఉన్నది జేడీ, ఎవరిని ఏమీ చేయలేవు అని దాత్రి హోమ్ మినిస్టర్ ఆదికేశవకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే హోమ్ మినిస్టర్ ఫోన్ కాస్త మోగుతూ ఉండటంతో ఆ ఫోన్ కాల్ నీకే, తీసి మాట్లాడు అని జేడీ చెబుతుంది. చూడు, నీ కుట్రాకృతంతాలు మొత్తం కూడా బయటికి వచ్చేసాయి. నేను పార్టీ నుండి సస్పెండ్ చేసేస్తున్నాము. నువ్వు ఏమేం చేశావో అన్నీ కూడా ఆధారాలతో సహా ఏమాత్రం వదలకుండా ఆ జేడీ మొత్తం మా ముందు పెట్టేసింది. నేను మంత్రి పదవి నుండి తొలగించేస్తున్నాము అని పార్టీ నాయక్ చెప్పడంతో ఆదికేశవ చాలా షాకింగ్గా దాత్రి వైపుకు చూస్తూ ఉంటాడు. అర్థం అయ్యిందా? రా ఇక రా రా అని ఆదికేశవను షర్టు పట్టుకొని వెళ్తారు.